సంగీత అభిమానులకు నమస్కారం. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సుమారుగా ఒక 2 నెలలు కావస్తుంది. ఇందులో సంగీత అభిమానిని, సంగీతం బాగా ప్రాక్టీస్ చేస్తున్నాను. కీబోర్డు, హార్మోనియము, తబలా అవన్నీ కూడా ప్లే చేయగలను. నేను కూడా ఎంతోమంది స్నేహితుల దగ్గర నుంచి మరియు యూట్యూబ్ ఛానల్ నుంచి సంగీతం ఇంతవరకు నేర్చుకున్నానండి. కానీ ఈ సంగీతం నేర్చుకోవాలంటే అంతకంటే ముఖ్యంగా కుతూహలం బాగుండాలి. ఆ ఇంట్రెస్ట్ అనేది ఉంటేనే ఆ సంగీతం బాగా వంటబడుతుంది. నాకు రాదులే, నేను చేయలేను అనేటువంటి నిరాశకు గురి కాకూడదు. మహాభావులు, ఎంతోమంది మహా కళాకారులు బ్రహ్మాండంగా ప్లే చేస్తారు, పాడతారు, కీబోర్డ్ ప్లే చేస్తారు, హార్మోనియం ప్లే చేస్తారు. వాళ్ళందరినీ పోల్చుకొని ఆ విధంగా మనం చేయలేము, ఇది చేత కాదు, ఆ విధంగా మనం ఎట చేస్తామో అనుకోకూడదు. సంగీతం అనేది మహాసముద్రం లాంటిది. ఎవరికి ఎంత వచ్చో అంతే. కానీ సంగీతం నేర్చుకోవాలనే కుతూహలం కలిగి మనం ఒక పాట పాడడం కానీ, ఒక ఇన్స్ట్రుమెంట్ ప్లే చేయడం కానీ చేయాలి. అట్లే నాకు 1915వ సంవత్సరంలో ఈ కుతూహలం కలిగింది. అంతకుముందు నేను తబలా ప్లే చేసేవాడిని. ఎక్కడికైనా ప్రోగ్రామ్స్ అయిపోతూ ఉన్నాను. తర్వాత చిన్నప్పటి నుంచి నాకు ఈ హార్మోనియం పైన, ఈ స్వరాల పైన అమితమైనటువంటి వ్యామోహం, అది నేర్చుకోవాలని ఉండేది. నేను చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు, విలేజ్లో, అక్కడ వాళ్ళ రంగస్థల పద్యాలు ఏదన్నా ఒక రిహార్సల్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పోయి నిలబడుకునేవాడిని. అక్కడ వాళ్ళు చూసి ఇంత చక్కగా వీళ్ళు ఎట్లా వాయిస్తున్నారు, వీళ్ళకెంత భగవంతుడు టాలెంట్ ఇచ్చాడు అని ఆశ్చర్యపడేవాడిని. రాను 1916వ సంవత్సరంలో నాకు ఈ కీబోర్డు నాకు లభించింది. ఆ కీబోర్డ్లో ప్రయత్నం చేశాను. మొట్టమొదట ప్రయత్నం చేస్తే అవి నా ఇష్టం వచ్చినట్టు స్వరాలు వాయించిన దానివల్ల నాకు అవి సరిగా కుదురుకోలేదు. అటువంటిప్పుడు పక్కనే నా భార్యామణి పక్కనే ఉండింది. అవి చూసి ఇలా నువ్వు ప్రయత్నం చేస్తే కుదరదు, కనీసం ఒక స్వరం ఎలా ఉంది, ఆ స్వర జ్ఞానం అది కొద్దిగానే లభిస్తే తర్వాత నువ్వు వాయించగలవు. కానీ ఒకేసారి నువ్వు అన్ని పాటలు కానీ, పద్యాలు కానీ, మరొకటి వాయించడం అది ఎవరికీ సాధ్యం కాదు అన్నది. సరే, అటువంటిప్పుడు నేను కూడా సరే, చిన్నప్పుడు మా పాప ఈ వోకల్కు పోతా ఉంది. అప్పుడు ఆమె ఉన్నటువంటి సాహిత్యాన్ని చూసి, స్వరాల సాహిత్యం చిన్నది, మొట్టమొదట శ్రీగణనాథ సింధూరవదన అని అది ఆ స్వరాలు ఉన్నాయి. ఆ స్వరాలు మలహర్ రాగంలో ఉన్నాయి. ఆ మలహర్ రాగానికి స్వరాలు ఏమిటి, ఈ ఎలా ఉంటుంది అని నేనే ప్రయత్నం చేయడం మొదలుపెట్టాను. ఆ స్వరాలు మెల్లమెల్లగా కనుక్కొని ఒక 3 నెలల కాలంలో శ్రీగణనాథ సింధూరవదన నేర్చుకున్నానండి. తర్వాత వరవీణ మృదుపాణి అది వచ్చి మోహన్ రాగంలో ఆ పాట కూడా ఆ మోహన్ రాగం స్వరాలు కనుక్కొని అది కూడా ప్రాక్టీస్ చేశారు, అది వచ్చింది. తర్వాత ఇక రారవేణు గోపాబాల రాజిత సద్గుణ జయశీల ఆ పాట కూడా అది బెహర్ రాగంలో ఉందండి. ఆ రాగం కూడా ఎలా ఉంటుంది, ఎట్లా ఇదని చెప్పి మిగతా మనకు స్వరాలు పోల్చుకొని అవి ఎట్లా చేయాలని చెప్పి నా సొంతంగానే ప్రాక్టీస్ చేసుకుంటా ఒక సర్టన్ టయానికి ఓకే, ఇది ఒక రీతికి వచ్చింది, ఈ రీతిలో వాయించగలను. అది స్వర సాహిత్యము పూర్తిగా చిన్నప్పటి నుంచి ఆల్ఫాబెటిక్ నుంచి నేర్చుకోకపోయినా కూడా ఇవి ఆ స్వరాలు ఎక్క శబ్దం వస్తుంది, ఆ శబ్దాన్ని ఎట్లా తీసుకోవాలి, ఆ స్వరాన్ని ఆ రాగ ఛాయని ఎట్లా పరిగించాలి, ఆ గమకాలు ఎట్లా తీయాలి అనేది సృజనాత్మకంగా నాకున్న కొద్దిగా ఉన్నటువంటి జ్ఞానంతో, మహాతల్లి సరస్వతి కటాక్షంతో కొంతవరకు చేయగలిగానండి. ఆ తర్వాత మెల్లమెల్లగా యూట్యూబ్ సహాయంతో ఎంతో మహానుభావులు వాళ్ళ పేర్లు ఇక్కడ చెప్పడం అంత బాగుండదేమో, అయితే వాళ్ళు గురువుగా భావిస్తూ
వాళ్ళు చెప్పినటువంటి అన్ని విషయాలు చక్కగా అర్థం చేసుకుంటూ ఒక స్టేజ్కి వచ్చేప్పటికి చక్కగా వాయించగలిగేటువంటి స్టేజ్ వచ్చింది. అయితే నేను అనుకున్నది ఏమంటే, మనం ఎవరితోనూ పోల్చుకుంటూ మనకున్నటువంటి జ్ఞానాన్ని, మనకున్నటువంటి దాన్ని డెవలప్ చేసుకోవాలి తప్ప, మనకు రాదు, ఇంత చక్కగా వాయిస్తున్నాడు, చక్కగా పాడుతున్నాడు, ఇంత శృతిలో మనం పాడలేము, ఈ విధంగా స్పీడ్గా మనం వాయించలేము అని అనుకుంటే అసలు మనం ఏమీ చేయలేమండి. కానీ మనకు వచ్చిన జ్ఞానం మంది. బాలసుబ్రహ్మణ్యంది, మహాత్ముడు ఘంటసాల గారి తీరు ఘంటసాలది, ఎవరి తీరు వారిది, సుశీల గారి తీరు సుశీల గారిది. వాళ్ళని పోల్చుకొని ఆ విధంగానే పాడేదానికి మనం ప్రయత్నం చేయాలే కానీ ఆ విధంగా పాడలేకపోతున్నాను నేను. అందుకని మేము దీన్ని ఆపేద్దాము అనే ప్రయత్నం చేయకూడదండి. ఇది నేను మొట్టమొదటిగా మీకు అందరికీ ఇట్లా ఇంట్రడక్షన్ చేసుకుంటున్నాను. నాకు సంబంధించినటువంటి ఒక సంగీతమైన ఛానల్ వెంకట నువ్వుల అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఓపెన్ చేశాను. ఇప్పటికే మా స్నేహితులు అందరూ కూడా దానికి బాగా సబ్స్క్రైబ్ చేశారు. సుమారుగా 175, 178 వరకు సబ్స్క్రిప్షన్స్ వచ్చినాయి. లైకింగ్ చాలామంది చేశారు. సరే, నాకున్నటువంటి నేను రంగస్థల పద్యాలు కూడా చక్కగా పాడగలను. ఆ తర్వాత మిగతా సినిమా పాటలు కూడా ఆ రాగయుక్తంగా ఆ రాగం కనుక్కొని వెంటనే ఆ రాగం ప్రకారం కీబోర్డ్లో కానీ హార్మోన్లో కానీ ప్లే చేయగలను. ఇట్లా నాకు ఉన్నటువంటి జ్ఞానాన్ని డెవలప్ చేసుకున్నాను. నేను ఎంతోమంది మహానుభావులు వాళ్ళు చెప్పినటువంటి విషయాలను గమనించి ఇంత స్థాయికి వచ్చాను. అట్నే నేను కూడా కొంతవరకు యూట్యూబ్ ఛానల్ పెట్టి కొంతమందికి ఎవరికైనా సరే ఆ జ్ఞానం జ్ఞానం పట్టుదల లేని వాళ్ళకన్నా పట్టుదల కల్పించి వాళ్ళకు ఈ లైన్లోకి రావడానికి కోసం కూడా ప్రయత్నం చేయాలంటే మనసు నాకుంది. అందుకనే నేను ఒక యూట్యూబ్ ఛానల్ చేసుకున్నాను. కేవలం ఆ యూట్యూబ్ వల్ల నాకు ఎంత డబ్బులు వస్తాయి, ఏమొస్తాయనే సమస్య అది నాకు లేనే లేదు. కనీసం ఈ విధంగా అయినా నాకు గురువుగారులు ఎంతోమంది తెలియని కనపడని గురువులు ఎంతోమంది ఎన్నో విధంగా చెప్పారో అవన్నీ బాగా గ్రహించి నేను ఎలా పైకి వచ్చాను. అట్నే నా స్థాయి కంటే కొత్తగా నేర్చుకున్న వాళ్ళకు ఎవరికైనా సరే ఈ విధంగా ఎలా నేర్చుకోవాలి, ఎలా పట్టుదల ఉండాలి, ఎట్లా దీన్ని డెవలప్ చేసుకోవాలి అనే విషయాలు కొన్ని చెప్తాను. ఇది ఒక క్లాస్గానే భావిస్తున్నాను. తిరిగి మళ్ళీ ఒక క్లాస్లో మిమ్మల్ని కలుసుకుంటాను. కలుసుకొని ఈ స్వరాలు అనేది ఎట్లా మొదలు పెట్టాలని చెప్తాను. ఇది కీబోర్డ్లను మరి హార్మోన్లో కూడా చెప్పగలను. ఇది మళ్ళీ 2వ క్లాస్లో అన్ని చక్కగా చెప్తానని చెప్పి నమస్కారం.